వీడియోలో మీకు నేను నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ చూపిస్తున్నాను. ముందుగా మేమందరం సింహాచలం సింహద్రప్పన్న స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాము. తర్వాత నన్ను సెండ్ ఆఫ్ చేయడానికి మా ఫ్యామిలీ అమ్మా, నాన్న, బాబాయ్, పిన్ని, అమ్మమ్మ, ప్రసన్న, పిల్లలు, అలాగే మా బావగారు, చిన్నత్తయ్య, పెద్దత్తయ్య, అలాగే వదిన గారు, పిల్లలు అందరూ నా కోసం సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారు. ఈ లైఫ్ జర్నీలో కొన్ని మెమరీస్ అంటే ఇప్పటికీ మర్చిపోలేని గుడ్ మెమరీస్ అవి ఇవి అనిపిస్తుంది నాకు. ఆనంద భావోద్వేగాలతో కూడినవి. నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్కి జాబ్ పర్పస్ మీద బయటకు వెళ్తున్నాను. ఫ్యామిలీని మొత్తం అంత కుటుంబాన్ని, పిల్లల్ని అందరిని వదిలేసి. అనుకోలేదు మా పెద్దోడు, అమ్మ, నాన్న, ప్రసన్న అందరూ ఏడ్ చేస్తున్నట్టే నాకే చాలా బాధగా అనిపించింది. నేను కూడా తట్టుకోలేక ఏడ్ చేశాను. అన్నప్పుడు కూడా నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. నేను అనుకోలేదు ఇంతమంది నా కోసం సెండ్ ఆఫ్ చేయడానికి వస్తారని. అలా ఆనంద భావోద్వేగాలతో ఎయిర్పోర్ట్ లోపలికి అరైవల్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాను. పైగా రైట్ సైడ్ లగేజ్ చెక్ ఇన్ కోసం వెళ్ళాను. అక్కడ లగేజ్ అంతా చెక్ చేపించి డైరెక్ట్ బెర్త్‌కి చెక్ ఇన్ చేపించేశాను. తర్వాత లెఫ్ట్ సైడ్ సెక్యూరిటీ చెక్ ఇన్ కోసం వెళ్ళాను. చెక్ ఇన్ అయ్యాక ఇండిగో వెయిటింగ్ గేట్ దగ్గర కూర్చొని వెయిట్ చేశాను బోర్డింగ్ పాస్‌తో. ఇండిగో పికప్ బస్ వచ్చేసింది. ఈ పికప్ బస్‌లో ఎక్కేసి మేము ఎయిర్‌ప్లేన్ దగ్గరికి వెళ్ళిపోయాము. కనిపిస్తున్న ఈ లగేజ్ బాక్సుల్లోనే మన లగేజ్ పంపిస్తారు ఫ్లైట్‌లో పెట్టి. మీకు చెప్పలేదు కదా! ఇదే నా ఫస్ట్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ. చెప్పాలంటే చాలా వరకు భయపడ్డాను. అసలు ఎలా ఉంటుందో ముందే నాకు తెలీదు. ఎలా వెళ్ళాలో. అంతా నాకు బానే మంచిగా జరిగింది. అందరూ హెల్పింగ్ నేచర్‌తోనే ఉన్నారు. అందరూ క్యూలో ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫ్లైట్ ఎక్కడానికి యాక్సెస్ ఉంది. నాకైతే నా సీట్ ఫ్రంట్ సైడ్ ఉంది. సో, నేను ఫ్రంట్ నుంచి ఎక్కాను. ఎక్కాక తమ్ముడికి, డ్యాడీకి, పిల్లలకి ఫోన్ చేశాను. ఎలా ఉంటుందో లోపల చూపించడానికి. ఆల్రెడీ డ్యాడీ, మా తమ్ముడు ఆళ్ళందరూ డొమెస్టిక్ ఫ్లైట్ జర్నీ చేశారు. సో, మా పిల్లలకైతే ఎక్సైట్‌మెంట్. వాళ్ళెప్పుడు ఎక్కలేదు. సో, వాళ్ళకి చూపించడం కోసం నేను లోపలెక్కాక వీడియో కాల్ చేసి చూపించాను. ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీలో ఫస్ట్ వైజాగ్ టు చెన్నై, చెన్నై టు కోలాలంపూర్ అదే మలేషియా క్యాపిటల్. కోలాలంపూర్ టు పెర్త్. వైజాగ్ టు చెన్నై డొమెస్టిక్ ఫ్లైట్. ఇది లోపలికి ఎక్కాక నాకు లెఫ్ట్ సైడ్ 3 రోస్ ఉన్నాయి. రైట్ సైడ్ 3 రోస్ ఉన్నాయి. నాది యాక్చువల్ అయితే మిడిల్ సీటు. సో, నా పక్కన కూర్చుంది భార్గవ్ గారు. వాళ్ళని అడిగితే రిక్వెస్ట్ చేసి ఇచ్చారు నాకు విండో సీట్ ఫస్ట్ జర్నీ చేస్తున్నానని. థాంక్ యూ భార్గవ్ గారు. ఫ్లైట్‌లో నాకు ఫస్ట్ హెల్ప్ చేసిన వ్యక్తి భార్గవ్ గారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం టైం అయింది. సిగ్నల్ మ్యాన్ సిగ్నల్ ఇచ్చాడు. సో, ఇప్పుడు మనం టేక్ ఆఫ్ ఎలా అవుతుందో చూసేద్దాం. నా క్రూ వాళ్ళు మనకి సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో చెప్తారు. నెక్స్ట్ ఎమర్జెన్సీలో ఆక్సిజన్ మనకి ఎలా వాడాలో చెప్తారు. నెక్స్ట్ సేఫ్టీ ఫేర్స్ ఎలా వేసుకోవాలో చెప్తారు మనకి. To open, lift the buckle. It is recommended to keep your seatbelt fastened at all times. In the event of a decrease in cabin pressure, oxygen masks will fall automatically from 4 over the wings. The fluorescent strips along the floor will guide you to the closest exit. For a quick and safe evacuation, please leave your belongings behind and follow crew instructions. In the unlikely event of a water landing, take the life jacket from under your seat, slip it over your head, secure the strap around your waist. Inflate by pulling the red tab or tabs, and to inflate it further, blow into the inflation tube or tubes. Inflate the life jacket just before leaving the main exit doors. If evacuating through an overwing exit, inflate the life jacket after leaving. If the aircraft has slides or slide rafts, board the nearest raft on exit. Tampering with or removing the life jacket without crew authorization is prohibited and సేఫ్టీ గైడ్లైన్స్ చెప్పాక నేను మళ్ళా వీడియో కాల్ చేశాను పిల్లలకి. వాళ్ళు టేక్ ఆఫ్ ఎలా అవుతుందో చూస్తారని. వాళ్ళు చూసి చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారు. బట్ కొంత హైట్ ఎళ్ళాక సిగ్నల్ కట్ అయిపోయింది. ఫ్లై అవుతున్నాను కదా! లోపలైతే భయం ఉంది. మనసులో ఆంజనేయ స్వామిని తలుచుకొని ఫ్లై అయితే అయిపోయాను. ఇంకా పిల్లలు చూస్తూనే ఉన్నారు. కొంచెం హైట్ వచ్చేసరికి సిగ్నల్ కట్ అయిపోయింది పాపం. ఇటు నేను హైట్ నుంచి ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఫుల్ కలర్‌ఫుల్ లైటింగ్స్‌తో ఉంది. పోర్టు నెక్స్ట్ సీ చూడ్డానికైతే ఈ సిటీ మొత్తం ఒకేసారి కంటికి చాలా అద్భుతంగా కనిపించింది. టేక్ ఆఫ్ అయ్యాక ఫ్లైట్ ఇంకా పైకి ఇంకా తీసుకెళ్తున్నాడు. ఈ పైకెళ్ళే కొద్దీ నాకైతే ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉందంటే ఇయర్స్ అయితే బాగా బ్లాక్ అయిపోయాయి. చాలా కష్టంగా అనిపించింది. బట్ అది కొంచెం అలవాటు అవ్వాలంట. ఒక్కొక్కరికి సింటమ్‌గా ఉంటుంది. నాకైతే ఇయర్స్ బ్లాక్ అయిపోయాయి. హుస్సేన్ వదిలి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతాన్ని వదిలి నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను. సో, చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకు ఇయర్స్ బ్లాక్ అవుతాయంటే ఫ్లైట్ లోపల ప్రెషర్ రిలీజ్ చేస్తుంటాడు. బయట ప్రెషర్ లోపల ప్రెషర్‌కి మ్యాచ్ చేయడం కోసం. ఫర్ వాచింగ్ నెక్స్ట్ జర్నీ చెన్నై టు కోలాలంపూర్.